హలో గాయ్స్, దిస్ ఈజ్ వాణి. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ గాయ్స్. అందరు ఎలా ఉన్నారు? ఓకే. ఈరోజు టుడేస్ గైడెన్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇన్ని రోజులు నేను ఊర్లో లేక టుడేస్ గైడెన్స్ అవైలబిలిటీ టైం సరిపోక నేను చేయలేకపోయాను. సో టుడే నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. దెన్ వాయిస్ కొద్దిగా కొద్దిగా కాదు, చాలా బాలేదు. బట్ అడ్జస్ట్ చేసుకోండి. బాగా కోల్డ్ కాఫ్, మధ్యప్రదేశ్ కదా, బాగా చాలా అంటే చాలా చలి, చాలా చలి, చాలా మంచు. అండ్ డే అండ్ నైట్ మంచులోనే తిరగడం కదా, నీళ్ళల్లో స్నానాలు చేయడం, నదుల్లో, ఇవన్నీ వల్ల కొంచెం హెల్త్ అప్సెట్ అయింది. ఏం లేదు, థ్రోట్ ఎస్పెషల్లీ కొంచెం వాయిస్ డిఫరెన్స్ వస్తే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. వాణి ఎక్కనే ఎవరు అనుకోవద్దు, ఓకేనా? రైట్. మీ నేమ్స్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి మీ మైండ్లో చెప్పుకుంటూ ఉండండి. మీ ఎనర్జీస్ నాకు అందాలి. రైట్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా ఉండబోతా ఉంది? వావ్, అరే వావ్, సూపర్. 2 ఆఫ్ పెంటికల్స్, 2 ఎనర్జీ చాలా ప్రామినెంట్గా ఉంది. 7 ఆఫ్ వ్యాండ్స్, 10 ఆఫ్ వ్యాండ్స్, 9 ఆఫ్ పెంటికల్స్, బాటమ్ ఆఫ్ ద డెక్. రైట్. 4 ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ వ్యాండ్స్. రైట్. ఇక్కడ ఈరోజు మీ లైఫ్లో ఏం జరగబోతా ఉంది? మీ పర్సను, ఇక్కడ మీ ఇద్దరు సోల్మేట్ కనెక్షన్ ఉన్నారు అనేది కనపడుతుంది. మీరు మీ పర్సను, లేదా మీరు మీ లవ్డ్ వన్స్, అది ఎవరైనా కావచ్చు. అంటే మీరు ఇష్టపడే వ్యక్తులు, అది పేరెంట్స్ కావచ్చు, మీ లవ్డ్ వన్స్ కావచ్చు, సోల్మేట్ అంటే అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, లేకపోతే మీ సిబ్లింగ్స్, లేకపోతే మీ పేరెంట్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీ ఫ్రెండ్స్, మీ లవరు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎవరైనా కావచ్చు. ఇక్కడ మీ ఇద్దరికీ ఒకరంటే ఒకరు, మీ మీద వాళ్ళకి ప్రేమ ఉంది, వాళ్ళ మీద మీకు ప్రేమ ఉంది. బట్ ఇక్కడ వాళ్ళకిచ్చే ఇంపార్టెన్స్లో మీరు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. అంటే ఎవరికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి? మీ వర్క్‌కి ఇవ్వాలా? మీ లవ్డ్ వన్స్‌కి ఇవ్వాలా? లేకపోతే మీ సెల్ఫ్ గ్రోత్ కోసం కష్టపడడం, బాధ్యతలు నిర్వర్తించే క్రమంలో వాటికి నేను ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలా? దాన్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోతారు. బట్ యూ కెన్ డూ. మీరు చేయగలరు. ఎందుకంటే మీకు ఆ క్యాపబిలిటీ ఉంది, మీకు ఆ స్కిల్స్ ఉన్నాయి, ఆ నేర్పరితనం ఉంది. మీరు దేన్నైనా ట్యాకిల్ చేసుకునే గొప్ప క్యాపబిలిటీ ఉంది. ఫైనాన్షియల్‌గా యు ఆర్ ఇండిపెండెంట్ పర్సన్. మీకు మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవడానికి, మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్, ఇప్పుడు ఎంతమంది కోసం నేను కష్టపడుతున్నాను, బాధ్యతలు కింద మీద, బాధ్యతలకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలా, నా లవ్డ్ వన్స్‌కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలా, నా కెరీర్‌కి ఇవ్వాలా, నా సెల్ఫ్ లవ్‌కి ఇవ్వాలా, ఇలాంటి కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. మిమ్మల్ని మీరు కొంతకాలం ఏం చేస్తారు, మేబీ ఈరోజు ఎనర్జీసే మనం చూస్తున్నాం కాబట్టి, ఈరోజు మీరు ఏం చేస్తారంటే, మిమ్మల్ని మీరు గార్డ్ చేసుకొని, అంటే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ, లేదు నేను ఈ బర్డెన్స్ నుంచి ఈ రోజైనా నాకు ఉపశమనం కావాలి, నా కోసం నేను టైం స్పెండ్ చేసుకోవాలి, నాకు నేను ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి, ఈరోజు నా కోసం మాత్రమే నేను ఫీల్ ఫ్రీగా స్పేస్ తీసుకొని, మీరు మీకోసమే లైఫ్ని ఎంజాయ్ చేయడమో, లేకపోతే మిమ్మల్ని మీరు పార్లర్స్కి వెళ్ళి గ్రూమ్ చేసుకోవడమో, మీకోసం మీరు సెల్ఫ్ సఫిషియెంట్గా రిలాక్స్గా మీకోసం మీరు ఖర్చు పెట్టుకోవడం, మీకోసం మీరు షాపింగ్ చేసుకోవడం, ఒక కామ్ స్పేస్, మీతో మీరు ఒంటరిగా గడపడం, నేచర్లోకి వెళ్ళడం, ఇలాంటి మీకోసం మీరే చేయాలి, గడపాలి అని కోరుకుంటున్నారు. ఓకేనా? రైట్.
అండ్ ఇక్కడేంటంటే మీరు మీ మీ ఇద్దరి మధ్య మేబీ ఇక్కడ మీ పర్సను మీరు మ్యారీడ్ పర్సన్ అయినా కావచ్చు. మీ స్పౌస్‌తో కూడా ఇదే సిట్యుయేషను. సో, మీ ఇద్దరి మధ్య ప్రీవియస్ నుంచి జరుగుతున్న గొడవలు, రచ్చలు, కాన్‌ఫ్లిక్ట్స్ ఇవన్నీ కూడా మీ ఇద్దరి మధ్య కమిట్మెంట్ ఇష్యూస్ ఒకవేళ మ్యారీడ్ కాకపోతే ఇవన్నిటి వల్ల కూడా మీరు చాలా ఒంటరితనంగా, చాలా ఫ్యూచర్ గురించి భయంగా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో. బట్ ఈరోజు మీకున్న ఎన్నో ఇన్‌సెక్యూర్ ఫీలింగ్సు, పొసెసివ్‌నెస్ ఎక్కువ వల్ల, ఇన్‌సెక్యూర్ ఫీలింగ్స్ వల్ల, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఏదో ఒక అభద్రతా భావం వల్ల ఏం చేస్తారంటే ఇంక మీరు బ్యాలెన్స్ చేసుకోలేక, మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోలేక, ఈ బర్డెన్‌ని మొయ్యలేక ఈరోజు కొంత స్పేస్ తీసుకుంటారు. అంటే కొంత మీకోసం మీరు టైం తీసుకుంటారు ఈరోజు. మీతో మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. లైఫ్ లీడ్ చేస్తారు. ఓకేనా? దిస్ ఈజ్ ఈరోజు మీకు గైడెన్స్ ఏంటి చూద్దాము. ప్లీజ్ ఏంజెల్స్, ప్లీజ్ గైడ్ మీ. మీ యొక్క అచీవ్‌మెంట్స్ మీ గర్ల్స్ కంప్లీషన్ దిశగా వెళ్తున్నాయి. ఆల్మోస్ట్ కంప్లీషన్ అంటే మీ బాధ్యతల్ని మీరు ఆల్మోస్ట్ రెస్పాన్సిబిలిటీస్ నుంచి బయటికి రావడానికి, అవి దించుకొని బయటికి రావడానికి ఆల్మోస్ట్ కంప్లీషన్‌లో ఉన్నారు. బట్ చాలా అలసిపోయినట్టు ఫీల్ అవుతున్నారనమాట. అలసిపోయినట్టు ఫీల్ అవ్వడం కాదు, అలసిపోయారు. మోసి 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 వాళ్ళ కోసం, వీళ్ళ కోసం, వీళ్ళ కోసం, వాళ్ళ కోసం బతికి 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 చాకిరీ చేసి 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 ఇంత చేసినా కూడా నాకేం చేసావు, నాకేం పెట్టావు, ఇదే తప్ప ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే చేస్తున్నావా? అంటే మీరు మేల్ ఆర్ ఫీమేల్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, నా వర్షన్‌లో నేను చెప్తున్నాను. నువ్వు ఒక్కదానివే చేస్తున్నావా? లేకపోతే ఎంత సంపాదించినా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేకపోవడం. ఇక్కడ మీరు మేల్ ఆర్ ఫీమేల్, అగైన్ చెప్తున్నాను, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు ఈ ఎనర్జీస్. మీకేంటంటే ఇంత చేస్తున్నా అటునుంచి నేను వీళ్ళని ఫైనాన్షియల్‌గాను సాటిస్ఫై చేయలేకపోతున్నాను, ఎమోషనల్‌గాను సాటిస్ఫై చేయలేకపోతున్నాను అనేది మీకొక బ్యాలెన్స్ చేసుకోలేక ఎవరికి దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? నాకు అన్నీ ఇంపార్టెంటే. సో, నేను దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? ఇవంతా వద్దు నాకు. ఇంత కష్టం చేసి నేను ఇంత వీళ్ళ కోసం ఇది చేసి వీళ్ళ చేత ఈ మాటలు అనిపించుకోవడానికా? సో, నేను ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి నా కోసం నేను కొంతకాలం టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను. నాకు ఇవన్నీ వద్దు. నా వర్క్ నేను చేసుకుంటూ ఎవరి నుంచి నేను ఎక్స్‌పెక్ట్ చేయను. మీరిక్కడ ఇంట్యూటివ్ పర్సన్ అనేది కూడా అర్థమవుతా ఉంది. చాలా నాలెడ్జబుల్ పర్సను. మీ పర్సన్ ఏంటంటే ఏది అంత సీరియస్‌గా తీసుకోరు. నోటికేమొచ్చినా అది మాట్లాడేయడమే. కొంచెం ఇన్నోసెన్స్ టైప్ ఆఫ్ పర్సన్ అనమాట. ఏది క్యారీ ఫార్వర్డ్ చేయరు. సీరియస్‌నెస్ లేదు. ఏదొస్తే అది మాట్లాడడము. సో, అది మీకు కష్టం అనిపిస్తుంది. మీరేంటంటే ఇంట్యూషన్ పర్సను, ఎక్కువగా డివోషనల్‌గా ఉండే పర్సను, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ తీసుకునే పర్సను, లాయల్‌గా ఉండే పర్సను, నలుగురికి మీరు గైడ్ చేయగల పర్సను. ఇలాంటి ఎనర్జీస్ మీవి. ఓకేనా? మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నా కూడా మీకు ఆటోమేటిక్‌గా తన వే ఆఫ్ థింకింగ్ ఏంటి, వే ఆఫ్ ఏంటి, ఏం ఆలోచిస్తున్నారు, తను ఏం అనుకుంటున్నారనేది కూడా మీకు సెన్స్‌కి వచ్చేస్తదనమాట. మీరు అలా అర్థం చేసుకోగలిగిన పర్సను. బట్ మీ ఇద్దరి రిలేషన్‌కి ఏంజెల్స్ బ్లెస్సింగ్స్ బాగా ఉన్నాయి. ఇబ్బందేం లేదు. రిలేషన్ ఏమి పాడవ్వదు. కాకపోతే మీ లైఫ్‌లో ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి ఎత్తుపొలాలుగా లైఫ్ జరుగుతుంది. దీన్ని బ్యాలెన్స్ చేసుకునే లోపల ఇది చెయ్యి జారిపోతా ఉంది. ఇది బ్యాలెన్స్ చేసుకునే లోపల ఇది చెయ్యి జారిపోతా ఉంది. ఇలా అని అప్ అండ్ డౌన్స్ దేనిని బ్యాలెన్స్ చేసుకుంటారు? ఎంతకాలం అని పాకులాడతారు? సో, మీకది బర్డెన్ అయిపోయింది. ఇప్పుడేంటంటే లేదు, నా కోసం నేను టైం స్పెండ్ చేసుకోవాలి. కొంతకాలమైనా నన్ను నేను సెల్ఫ్ లవ్ చేసుకోవాలి. నేను కష్టపడిన దానికి నేను అనుభవించాలి. నేను అనుభవించిందే దేనికి నేను ఇంత కష్టపడి కూడా నా కోసం నేను అనుభవించకుండా అనే ఒక ఫీలింగ్‌కి వచ్చేస్తారనమాట ఈరోజు. సారీ గైస్. ఇక్కడ మీకు ఏంజెల్స్ ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ఈరోజు? డోంట్ స్టాప్.
మీరు ఏం ఆలోచిస్తున్నారో అది చేసుకుంటూ వెళ్ళిపోండి. మీకేమనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎస్, దేర్ ఈజ్ సంథింగ్ బెటర్. మీరేం ఆలోచిస్తున్నారు, మీరు కరెక్ట్ వేలోనే ఉన్నారు, మీదేం తప్పులేదు. సో మీరు ఎక్కడ ఆగొద్దు, మీరు తీసుకున్న డెసిషన్స్కి మీరు ఎక్కడ ఆగొద్దు. ఇప్పుడు నేను ఇదంతా చెప్పిందంతా కరెక్ట్. ఎస్. సో ఇన్ ద నియర్ ఫ్యూచర్ దేర్ ఈజ్ సంథింగ్ బెటర్. మీరు మీ వేలోనే వెళ్తూ ఉండండి, మీరు ఎక్కడ తప్పు కాదు, మీ వేలోనే వెళ్తూ ఉండండి. మీకోసం కూడా మీరు టైం స్పెండ్ చేసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ లవ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరు రెజ్యూనేట్ చేసుకోవడానికి, ఫ్రెష్ ఫీల్ అవ్వడానికి, మిమ్మల్ని మీరు కాన్ఫిడెంట్గా న్యూ ఎనర్జీ తోటి ముందుకు వెళ్ళడానికి, మిగతా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా ఫుల్ఫిల్గా చేసుకుంటూ పోవడానికి మిమ్మల్ని మీరు రెజ్యూనేట్ చేసుకోవాలి, రీబూస్ట్ చేసుకోవాలి. దానికి మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవాలి, మీకోసం మీరు బతకాలి. కనీసం వారంలో ఒక్కరోజైనా మీకోసం మీరు బతకండి, లేదా 15 రోజులకు ఒక్కసారైనా మీకోసం మీరు టైం స్పెండ్ చేయండి. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో రీడింగ్లో అంతా ఎస్ అని చెప్తున్నారు. మీరు ఎక్కడ ఆగొద్దు, డోంట్ స్టాప్ అని చెప్తున్నారు ఏంజల్స్. నియర్ ఫ్యూచర్లో మీ ఇద్దరి మధ్య చాలా బెటర్మెంట్ రాబోతూ ఉంది. సో మీ లైఫ్లో చాలా బెటర్మెంట్ రాబోతూ ఉంది. ఓకేనా? ఏదైనా డౌట్లు ఉంటే మీ ఏంజల్స్ని మెడిటేషన్లో అడగండి అని చెప్తున్నారు. అండ్ ఇప్పుడు ఉన్న మీ సిచ్యువేషన్ మీరు ఏదైతే బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారో విత్ ఇన్ ద 1 ఇయర్లో, ఈ రోజు నుంచి 1 ఇయర్లో మీ లైఫ్లో చాలా చేంజెస్ వస్తాయి, చాలా బెటర్మెంట్స్ వస్తాయి. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీ లైఫ్ ఎలా ఉండాలని, విత్ ఇన్ 1 ఇయర్లో చాలా చేంజెస్ పాజిటివ్గా రాబోతూ ఉన్నాయి. వెరీ గుడ్. Thank you, angels. Gratitude. Hope all of you enjoy this reading, guys. God bless you all. Om Namah Shivaya. Bye.